బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ హై కమిషనర్ కార్యాలయంలో కేక్ కటింగ్ జరిగిందా? పాకిస్తాన్ అధికారులు సంబరాలు చేసుకున్నారా? ఈ ప్రశ్నకు ప్రస్తుతం అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం దీనికి మరింత ఊతాన్నిస్తోంది. కేక్ తీసుకెళ్తున్న వ్యక్తి ప్రవర్తించిన తీరు కూడా పలు అనుమానాలకు తావునిస్తోంది. ఢిల్లీలోని పాక్ హై కమిషనర్ ఆఫీస్లోకి కేక్ తీసుకెళ్తుండగా పలువురు రిపోర్టర్లు అతన్ని అడ్డుకున్నారు. ఎందుకు తీసుకెళ్తున్నావు? పహల్గాలో ఉగ్రదాడి జరిగిన కొద్ది గంటల్లోనే ఎందుకు పాక్ హై కమిషనర్ ఆఫీస్ కి తీసుకెళ్తున్నావని ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇవ్వకుండా తప్పించుకునే ధోరణిలో ప్రవర్తించారు. Cake for what is this celebration for? Are you from Pak High Commission? What is this? Sir, are you from Pak High Commission? Are you from Pakistan High Commission? Where are you from, What sir? is this? What is this cake for? ओकेजन क्या है? ओकेजन क्या है? खाली ओकेजन 28 लोग मरे, थोड़ा सा बताइए ना, दुख है इस बात का? What is this? आप कहाँ से आए हैं? Where are you from, sir? बता दीजिए। आप बता दीजिए सर, कहाँ से हैं आप? दुख है इस बात का? Cake for what is this celebration for? Are you from Pak High Commission? What is this? Sir, cake are you for? from Pak High Commission? Are you from Pakistan High Commission? Sir, where are you from, What sir? is this? What is this cake for? ओकेजन क्या है? ओकेजन क्या है? खाली ओकेजन 28 लोग मरे, थोड़ा सा बताइए ना, दुख है इस बात का? What is this? आप कहाँ से आए हैं? Where are you from, बता sir? दीजिए। आप बता दीजिए सर, कहाँ से हैं आप? दुख है इस बात का? Cake for what is this celebration for? పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ హై కమిషనర్ కార్యాలయంలో కేక్ కటింగ్ జరిగిందా? పాకిస్తాన్ అధికారులు సంబరాలు చేసుకున్నారా? ఈ ప్రశ్నలకు ప్రస్తుతం అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం దీనికి మరింత ఊతమిస్తోంది. కేక్ తీసుకెళ్తున్న వ్యక్తి ప్రవర్తించిన తీరు కూడా పలు అనుమానాలకు తావునిస్తోంది. ఢిల్లీలోని పాక్ హై కమిషనర్ ఆఫీస్లోకి కేక్ తీసుకెళ్తుండగా పలువురు రిపోర్టర్లు అతన్ని అడ్డుకున్నారు. ఎందుకు తీసుకెళ్తున్నావు? పహల్గాలో ఉగ్రదాడి జరిగిన కొద్ది గంటల్లోనే ఎందుకు పాక్ హై కమిషనర్ ఆఫీస్ కి తీసుకెళ్తున్నామని ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇవ్వకుండా తప్పించుకునే ధోరణి ప్రవర్తించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, రైట్, నేను 22nd డేట్ పహల్గామా ఉగ్రదాడి తర్వాత జరిగిన పరిస్థితులు అన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలా క్లోజ్ గా మానిటర్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఎంత దారుణమైన పరిస్థితి తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ 28 మందిని పొట్టను పెట్టుకున్న పరిస్థితి. ఉగ్రముఖులన్నీ కూడా వద్దు చంపొద్దని వేడుకున్నా బతిలాడినా మరి వెతికి రిలీజన్ ని కనుక్కొని మరి చంపిన సందర్భం కూడా మనం చూసాం. దేశవ్యాప్తంగా దీనిపైన ఒక ఆగ్రహవేశాలు వెల్లుబెక్కుతున్నాయి. ఖచ్చితంగా ఆ ముష్కరుల అంతు చూడాలి, వారిని కఠినంగా శిక్షించాలని ఏదైతే ఒక డిమాండ్లు వెలువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో సారాంశం ఏంటంటే, పాక్ హై కమిషనర్ ఆఫీస్ అంటే ఉగ్రదాడి తర్వాత పాక్ హై కమిషనర్ ఆఫీస్ లో కేక్ కటింగ్ జరిగిందనేది దాని సారాంశంగా అర్థమవుతూ ఉంది. కానీ ఒక వ్యక్తి అంటే ఉగ్రదాడి జరిగినటువంటి గంటల వ్యవధిలోనే ఢిల్లీలో ఉన్నటువంటి పాక్ హై కమిషనర్ ఆఫీస్ కి ఒక కేక్ తీసుకెళ్తున్నట్టుగా స్పష్టంగా ఆ వీడియోలో అర్థమవుతుంది. ఆ కేక్ కేవలం ఉగ్రదాడి జరిగిన తర్వాత ఈ విధంగా చనిపోయినంత మందిని చంపేశారు పాకిస్తాన్ వాళ్ళని దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసమే కేక్ తీసుకెళ్లారనే వాదనలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. అంటే రిపోర్టరు అంటే అతను కేక్ తీసుకెళ్తాను పాకిస్తాన్ హై కమిషనర్ ఆఫీస్ లో పనిచేస్తున్న వ్యక్తి, అతను ప్రతినిధి కావచ్చు, లేదంటే చిన్న క్లర్క్ కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అతను కేక్ తీసుకెళ్తున్న సందర్భంగా అదే సమయంలో వీరంతా రిపోర్టర్లు ఎవరైతే అక్కడ దగ్గరలో ఉన్నారో వాళ్ళంతా కూడా చూసి అతన్ని అడ్డగించడం రిపోర్ట్ చాలా స్పష్టంగా క్లియర్ కట్ గా అడిగారు. ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది? పహల్గామ్ లో ఈ విధంగా ఉగ్రదాడి చేశారు, ఇంతమందిని చంపేశారు. ఈ సమయంలో పాక్ హై కమిషనర్ ఆఫీస్ లో కేక్ తీసుకోవాల్సిన అవసరం ఏంటని చాలా సూటిగా ప్రశ్నించారు. కానీ అక్కడ అతను సమాధానం చెప్పకుండా తప్పించుకునే ధోరణి చాలా స్పష్టంగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆ విజువల్ ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వెలుగు మారింది. పాకిస్తాన్ హై కమిషనర్ ఆఫీస్ లో అంటే ఉగ్రదాడిని వెల్కమ్ చేస్తూ బాగా జరిగిందని ఒక వెల్కమ్ చేసుకుంటూ ఈ విధంగా చేశారనే వాదనలు అయితే స్పష్టంగా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. కానీ దాని సారాంశం మాత్రం వేరే విధంగా ఉంది. అంటే వేరే చెప్పడం కానీ పాక్ హై కమిషనర్ ఆఫీస్ నుంచి వస్తున్న సమాచారం కానీ దీనికి భిన్నంగా ఉంది. కేవలం ఒక బర్త్డే సందర్భంగా కేక్ తెప్పించుకున్నాం తప్పించి మేము ఇది కాదు, మేము విధంగా సెలబ్రేట్ చేసుకోలేదనే వాదన బయటకు వినిపిస్తున్నారు. బట్ ఇంటర్నల్ గా ఉన్నటువంటి లింక్ మాత్రం ఖచ్చితంగా ఉగ్రదాడిని
వెల్కమ్ చేస్తూ ఉగ్రదాడిని బాగా జరిగింది, బాగా అటెంప్ట్ చేశారని ఒక ఆనందాన్ని పంచుకోవడం కోసమే కేక్ కటింగ్ చేశారని వాళ్ళ వినిపిస్తున్నారు. దీనిపైన కూడా కొంత భారత ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది. ఈ కేసు సంబంధించి కూడా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఆ సమయంలో అసలు పాక్ హైకమిషన్ ఆఫీస్ ఏం జరిగింది, ఇప్పటికే మనకు తెలిసిందే ఉగ్రదాడి తర్వాత పాక్ హైకమిషన్ ఆఫీస్ సంబంధించిన అధికారులు మొత్తం కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, వారి దేశానికి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉందనంటూ ఏదైతే నిన్న సిసిఎస్ మీటింగ్ తర్వాత అంటే కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అండ్ సిసిఎస్ మీటింగ్ ఏదైతే ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిందో ఆ మీటింగ్ తర్వాత 5 డెసిషన్ తీసుకున్నారు. 5 డెసిషన్స్ లో కూడా ఇది ఒకటి. భారత్ లో ఉన్నటువంటి పాక్ హైకమిషన్ ఆఫీస్ లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్ ఎఫెక్ట్ తో వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా నేను ఒక నిర్ణయం కూడా తీసుకుంది. సో దీనిపై కూడా కొంత ఫోకస్ పెట్టారు. నిజంగానే అది కేక్ కటింగ్ సెలబ్రేషన్ పహల్గామ్ దాన్ని వెల్కమ్ చేస్తూ ఆ విధంగా చేసుకున్నారా, లేదంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి యొక్క బర్త్డే జరిగిందా అనే దానిపై కూడా దృష్టి పెట్టింది. వెంకట్, అది నిజంగా వాళ్ళు కేక్ కటింగ్ చేసుకుంటే ప్రభుత్వానికి అది నిజమని తెలిస్తే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఇంపాక్ట్ఫుల్ గానే ఉంటుంది. తీసుకునే చర్య మాత్రం చాలా ప్రభావవంతంగానే ఉంటుంది. ఎందుకంటే 28 మందిని అత్యంత దారుణంగా పాసిఫికంగా వద్దని రిక్వెస్ట్ చేసినా కూడా వదలకుండా మరి రిలీజన్ తెలుసుకుని కూడా చంపారు కాబట్టి దీనిపైన చాలా స్ట్రాంగ్ యాక్షన్ అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ తో ఉన్నటువంటి సంబంధాలపై ఆల్మోస్ట్ దాదాపు 70% ఇప్పటివరకు మనకి ఏదైతే సంబంధాలు ఉన్నాయో వాటిలో 78% కట్ చేసుకున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. సింధు జలాల విషయం కావచ్చు, లేదంటే దౌత్య ఒప్పందాలు కావచ్చు, వీటిలో వాటన్నిటి కూడా నిన్న డెసిషన్ తీసుకున్న తర్వాత కట్ చేశారు కాబట్టి అంటే అంత స్ట్రిక్ట్ గా తీసుకుంది ప్రభుత్వం, కూడా చాలా స్ట్రిక్ట్ గా తీసుకుంది, సివియర్ గా తీసుకున్న నేపథ్యంలో ఇది కూడా ఇన్సిడెంట్ కూడా నిజంగా అది కేక్ కటింగ్ దానికోసమే చేసుకున్నారా, దాడి తర్వాత దాన్ని వెల్కమ్ చేస్తూ తీసుకున్నారనే విషయం నిర్ధారణ అయితే మాత్రం చాలా పవర్ఫుల్ యాక్షన్ ఉండే అవకాశం స్పష్టంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.